అంటే వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో ప్రీడిస్పోజ్ అవుతుంది సార్. సార్ పోస్ట్ బ్యాక్టీరియల్ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ పూణేలోని మనకి రికార్డెడ్ 200+ కేసెస్ వచ్చాయి సార్. అందులో 10 క్యాజువాలిటీస్ 10 డెత్స్ కూడా వచ్చాయి సార్. అక్కడ మెయిన్ తెలిసింది ఏంటంటే క్యాంపెలోబాక్టర్ జెజుని అనే ఒక బ్యాక్టీరియా వాటర్ సోర్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది సార్. అంటే మనం హ్యాండ్ వాషింగ్ హైజీన్ ఇవన్నీ చెప్తున్నాం సార్. అంటే బ్యాక్టీరియల్ అండ్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత ఈ ఇమ్యూన్ రియాక్షన్ వస్తుంది సార్, జీబీఎస్. అంటే కాలు చేతులు ఫస్ట్ లెగ్స్ నుంచి పైకి స్ప్రెడ్ అవుతుంది సార్. అంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా మన బాడీ ముందు వచ్చిన కేసులు ఎక్కువ పెట్టింది సార్. వైరల్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి, డయేరియా వచ్చిన వాళ్ళలో ఆ సింటమ్స్ ఉన్న వాళ్ళకే వచ్చింది సార్. జెనెటిక్ ప్రాబ్లం ఇది ఏంటంటే ఏదన్నా మన వైరల్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఏ రూపంలో అయినా సరే వైరల్ ఇన్ఫెక్షన్ మనకి అటాక్ అయితే అది తగ్గిపోయిన తర్వాత ఆ వైరల్ ఇన్ఫెక్షన్ మనం ఎదుర్కొనే ఇమ్యూనిటీ మన గవర్నమెంట్ బాడీలో లేకపోవడం వల్ల కంటిన్యూషన్ అయ్యి మన ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత దాని కంటిన్యూషన్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఫైట్ చేసి ఇన్ఫెక్షన్ క్లోజ్ చేస్తాయి సార్. అంటే అదే కదా సిస్టమ్. నెక్స్ట్ ఎండోకార్డైటిస్, ఇలాంటి అంటే 1000+ డిసీజెస్. ఇది మామూలుగా జనరల్ గా వచ్చేదే. ఇప్పుడు కొత్తగా కరోనా టైంలో వచ్చింది కానీ అంతే కదా. స్ప్రెడ్ అయ్యేది కూడా కాదు. ఈ కరోనా టైంలో వైరల్ ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయ్యేది కాదు. మామూలుగా జనరల్ గా గతంలో ఇంతకు ముందు వచ్చినట్టు కానీ ఇది ఒక వ్యాధి అంతే. సో దీన్ని మనం ఏం ఇప్పుడు తొందరపడి కంగారు పడి పరిగెత్తవలసినంత అవసరం అయితే ఏం లేదా. ట్రీట్మెంట్ అవసరం పడుతుంది 50%. ఒక 5% కొంచెం సీరియస్ ప్యారలైజ్ అవి ఏంటి వెంటిలేటర్ సపోర్ట్. ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకు ఫోకస్ అయింది ఇది ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు వాటర్ ఫిల్టర్స్ ఎక్కువ, ఈ మినరల్ వాటర్ క్యాన్స్ ఎక్కువ వాడుతున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే మినరల్ వాటర్ ప్లాంట్స్ రన్ చేస్తున్నారో ఆ ట్యాంక్స్ అనేది ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ లేకుండా ఉంటే ఈ క్యాంపెలోబాక్టర్ జెజుని అనేది వస్తుందని కొంతమంది డాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేశారు సార్. అదే సార్ మీ ఎర్లీ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అయితే అసలు రిజాల్వ్ అయిపోతుంది సార్. అని మీకు ఇక్కడ ఒక గమనించాలి. లేదా వాడికి ఉన్న హెల్త్ కండిషన్స్ అవనివ్వండి, ఏదో జబ్బేది ఉంటుంది. ఏదో జబ్బేది ఉండదు, డౌట్ లేదు, ఏదో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏ జబ్బు ఉన్నా సరే దీనికి అవకాశం ఉందంటారు. ఇది దేని ద్వారా వచ్చిందని ఎలా తీసుకుంటాం? మీరు చర్చ చేయించుకోవాలా?